హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ముఖ్యంగా మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ అంతకుముందు వీడియోలో అయితే మన మొబైల్లో వాటర్ కార్డ్ ఎలా అప్లై చేయాలని తెలుసుకున్నాము. అప్పుడు అప్లై చేసినప్పుడు మనకైతే ఒక అప్లికేషన్ ఐడి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఐడి స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు మీకు వీడియో తెలియజేస్తాను. మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, అసలు ఎంతవరకు వచ్చింది అనేది మీకు ఈ వీడియో తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీరు వాటర్ కార్డ్ మొబైల్లో ఎలా అప్లై చేయాలో తెలియకపోతే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఇస్తాను ఫ్రెండ్స్. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన యాప్ అయితే ఓపెన్ చేసినాక కింద కనపడుతుంది కదా మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ అని 3 డాట్స్ని చూసారా, దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూ మనకి ఇక్కడ వాటర్ సర్వీసెస్ అని వచ్చినాయి కదా, అప్లై ఆన్లైన్, ట్రాన్స్ఫర్, డిలేషను. అలా కిందకి వచ్చేస్తే మనకి స్టేటస్ అప్లికేషన్ అని ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి స్టేటస్ అప్లికేషన్ ఇదే. దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఎంటర్ రెఫరెన్స్ ఐడి అని కనబడుతుంది కదా, ఆ సెర్చ్ బాక్స్లో మనకు రెఫరెన్స్ ఐడి అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మీకు అంతకుముందు వీడియోలో అయితే చెప్పాను, మన వాటర్ కార్డ్ అప్లై చేసినప్పుడు లాస్ట్లో 6 స్టెప్స్ సబ్మిట్ అయిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ ఐడి, అప్లికేషన్ ఐడి అయితే వచ్చింది. అది సేవ్ చేసుకోమని చెప్పాను. ఆ ఐడిని మీరు ఇక్కడ టైప్ చేయండి. నేనైతే ఇప్పుడు ఆ రెఫరెన్స్ ఐడిని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత మన కింద ట్రాక్ స్టేటస్ అని చూడండి, ఆ ట్రాక్ స్టేటస్ మీద టచ్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మనకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, మన అప్లికేషన్ సంబంధించిన పేజు. ఇక్కడ కిందకు వచ్చేస్తే మీరు ట్రాకింగ్ స్టేటస్ యాజ్ యాన్ ఇవాళ డేట్ చూపిస్తుంది. మనం ఏ రోజు అయితే స్టేటస్ చెక్ చేస్తామో ఆ రోజు డేట్ అక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే మనం ఎవరికైతే అప్లై చేస్తామో వారి యొక్క నేము, ఇంటి పేరు, వాళ్ళ యొక్క స్టేటు, అలాగే అసెంబ్లీ, అలాగే మనం ఫామ్ 6లో సబ్మిట్ చేసాం కాబట్టి ఇక్కడ ఫామ్ 6 అని చూపిస్తుంది. ఇక్కడ మనం కిందకు వచ్చేసరికి సబ్మిట్ అని కనబడుతుంది కదా, ఆ సబ్మిట్ 12/12/2020 అని చూపిస్తుంది. నేనైతే ఈ అప్లికేషన్ని ఆ రోజునైతే సబ్మిట్ చేశాను కాబట్టి ఆ రోజు ఆ డేట్ చూపిస్తుందన్నమాట. మీరు ఏ అప్లికేషన్ ఏ రోజైతే సబ్మిట్ చేస్తారో ఆ డేట్ చూపిస్తుందన్నమాట. ఇక్కడి నుంచి మన అప్లికేషన్ అనేది రీవెరిఫికేషన్కి వెళ్తుంది. బిఎల్ఓ అపాయింట్ అని ఉంది కదా, ఆ బిఎల్ఓ అపాయింటెడ్కి అయితే మన అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారన్నమాట. ఈ బిఎల్ఓ అపాయింటెడ్ వాళ్ళు మనకు అప్లికేషన్ని రీవెరిఫికేషన్ చేసి అక్కడి నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే పంపిస్తారు 3rd స్టెప్కి. ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టా రాంగా, అలాగే మనం ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ రాంగా లేదా కరెక్ట్ అని చూసుకొని ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ వాళ్ళు ఫైనల్గా అవుట్పుట్ చేసి అది 4th స్టెప్ వచ్చేసరికి యాక్సెప్ట్ ఆర్ రిజెక్టెడ్ చేస్తారన్నమాట. ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ వాళ్ళు మనకి అప్లికేషన్ స్టేటస్ అని మాత్రం, డాక్యుమెంట్స్ అని పరిశీలించి మాత్రం ఈ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది చేస్తారు. లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి యాక్సెప్ట్ ఆర్ రిజెక్టెడ్ చేస్తారన్నమాట. ఈ యాక్సెప్ట్ చేసిన అప్లికేషన్కి మనకు ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా మనం ఈ యొక్క వాటర్ ఐడి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఎవరైతే ఇలాగ వాటర్ హెల్ప్లైన్లో అప్లై చేశారో ఓటు కార్డుకి, ఆ యొక్క రెఫరెన్స్ ఐడి ద్వారా మీ యొక్క స్టేటస్ని అయితే ఇలా తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.